విషయంలో చాముండి పేరెంట్స్ చెంచలమ్మకి ఎక్కడ లేని మాటల్ని చెప్పేసి బాగా కోపం తెప్పించేసి బాగా ఎక్కిచ్చేస్తారు. అదే కోపంతో సింధూర వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది చెంచలమ్మ. దారి మధ్యలోనే సింధూరాన్ని తీసుకొని వచ్చేస్తుంది. ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టొద్దని చెప్పాను, అయినా కూడా నా మాట లెక్క లేకుండా ఇంట్లోంచి అడుగు పెట్టింది అని అయితే చెంచలమ్మ మాట్లాడుతూ ఉంటే, ఇంతలో కేశవ వండి వాళ్ళ చెల్లెలు పుష్పవతి అయింది, మనసు ఆపుకోలేక వెళ్ళింది తనను చూడాలని అయితే చెప్పగానే ఒక్కసారిగా చంచలమ్మ కూడా కరిగిపోతుంది. ఎందుకంటే శ్రీవల్లి అంటే తనకు కూడా ఇష్టం. సింధూర మీద ఎంత ప్రేమ చూపిస్తుందో శ్రీవల్లి అన్న కూడా అంతే ఇష్టం. ధర్మయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళండి, తనకి ఏం అవసరాలు ఉన్నాయన్నీ మీరే దగ్గరుండి చూడండి అని చెప్పగానే కేశవ సంతోషిస్తాడు, సింధూర కూడా సంతోషిస్తాడు. కానీ ఈ ధర్మయ్య ఏం చేస్తాడంటే చంచలమ్మ ఇలా చెప్పింది అని విజయమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ఆమె ఏమంటుందంటే, నిన్ను ఇది ఎరవేయడమేను, మీ అవసరాలను తీర్చి మీరు ఆ ఊర్లో ఉండనివ్వకుండా అలాగే ఆమె మాట మీరు వినేలాగా చేసుకోవడం కోసం ఇవన్నీ చేస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి వాటికి మీరు పడకుండా ఉండాలి అన్నట్టు బెదిరించినట్టు మాట్లాడుతూ ఉంటుంది